నమస్తే వెల్కమ్ టు 10 న్యూస్ నేను సింధూరైక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. తప్పుడు ప్రచారాన్ని నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు. చేసిన పనులు చెప్పుకోలేకపోయామన్న కేటీఆర్. పాలన గాలి కొదిలేసి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతల విమర్శలు. ఇంకా సోయికి రాలేదని జగదీష్ రెడ్డి ఫైర్. కాకతీయ తోరణం వరంగల్ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. రాష్ట్ర లోగో నుంచి తొలగిస్తే కాంగ్రెస్ ఖతం అవుతుందన్న హరీష్. వెన్నుపోటు కడియం శ్రీహరికి వెన్నతో పెట్టిన విద్య. చిత్తుగా ఓడిస్తామన్న వరంగల్ బీఆర్ఎస్ నేతలు. ఎండిన చేలు కాలిన మోటార్లు మళ్లీ వలసలు. కాంగ్రెస్ మార్పు 3 నెలల్లోనే కనిపిస్తోందన్న రసమయ్యి. పాలన పక్కన పెట్టి ప్రతిపక్షాలపై మోదీ కక్ష సాధింపు. దేశానికి మంచిది కాదన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కచ్చతీవు దీవిపై బీజేపీది అవకాశవాద రాజకీయం. తమిళనాడులో కాషాయ కుట్రలు సాగవన్న సిపిఎం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అన్నదాతల నమ్మకాన్ని కోల్పోయిందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి. ఒకవైపు పంటలు ఎండిపోతుంటే కనీసం రైతులను పరామర్శించే సోయి మంత్రులు ఎమ్మెల్యేలకు లేదని మండిపడ్డారు. ఎన్నికల కంటే ముందు కౌలు రైతులతో సహా 15,000 రూపాయల రైతు భరోసా, 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీలు ఎక్కడ అమలవుతున్నాయన్నారు. రైతులకు ఏం చేయలేకనో బీఆర్ఎస్ పైన నిందలు వేస్తున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రాగానే పూర్తిగా సడలిపోతుందని చెప్పి ఎవరు కూడా ఊహించలే. ప్రజలు ఒకవైపు బాధలు పడుతూ ఇంకోవైపు ఇంత భారీ మోసానికి గురైతీమి కదా మేము అనేటువంటి ఒక ఆవేదనలో ఉన్నారు. ఇంత పెద్దగా మమ్మల్ని దగా చేస్తారు అనుకోలేదు అని చెప్పి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడ పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఏ మండలం పోయినా ప్రజలు వాపోతున్నారు. అన్నదాతలు వాళ్ళ ఆవేదన, ఆక్రందనలు భిన్న రూపాల్లో వ్యక్తమవుతున్నాయి. కొన్ని వాంఛితం కాదు, కానీ చూస్తే బాధ అనిపిస్తుంది, గుండె తరుక్కపోతుంది. ఎన్నో వార్తలు వస్తున్నాయి. గుండె తరుక్కపోయి పంటలు ఎండిపోయి పశువులకు, గొర్రెలకు, మేకలకు మేత వదిలిపెట్టి ఎండిన పంటలను గుండె దహించకపోతూ ఉంటే వాళ్ళు పెంచిన పంటనే, చేతికి రాని పంటను నిప్పు పెట్టి మంట పెట్టి భిన్న రూపాలలో వాళ్ళ ఆక్రోశాన్ని రైతాంగం రాష్ట్రంలో వెలిబుస్తున్నారు. మనం చూడొద్దు, వాంఛితం కాదు అనుకుంటున్నాం, కానీ తప్పని పరిస్థితులలో రైతులు వాటికి పాల్పడుతున్నారు. కొంతమంది రైతులు ఏకంగా పాదరక్షల్ని చేతుల్లోకి తీసుకొని చెంపలేసుకొని మేము కాంగ్రెస్ కోసం పనిచేసినాం, ఓట్లు వేయించినాం, వేసినాం, మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఏడ్చుకుంటూ కంటతడి పెట్టుకుంటూ వాళ్ళు శాపనార్థాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఏదో బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ ప్రేరేపించినటువంటి ఘటనలు కావు. యాదృచ్ఛికంగా, సహజ సిద్ధంగా రైతుల యొక్క ఆవేదనలోంచి వస్తున్నటువంటి ఘటనలు ఇవన్నీ కూడా. వీటిని ప్రజాస్వామ్యంలో సున్నితత్వం కలిగిన ఏ ప్రభుత్వమైనా ప్రజల యొక్క ఆర్తిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దీన్ని పక్కదారి పట్టియడం కోసం, ఇటువంటి ఘటనలు లేవనిపించడం కోసం చర్చ అంతా రాజకీయాల వైపు మళ్ళీ పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి ఈ రోజుకు రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 110-15 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క రైతు కుటుంబం దగ్గరికన్నా మీరు పరామర్శకు పోయినరా? ఒక్క ఎండిన పొలం కాడికన్నా పరామర్శకు పోయినరా? రైతులు మంట పెట్టుకున్నటువంటి ఒక్క పంట కాడికైనా పోయి పరామర్శకు పోయినరా? అయ్యే ఎందుకు ఇట్లా చేసుకుంటారు, మేము ఉన్నాం, మీరు చెప్పే వాదన అయితే చెప్తున్నారో ఇది ప్రకృతిపరమైనటువంటి తప్ప మా తప్పు లేదో చెప్తున్నారో, ఇదే మాట రైతుల దగ్గరికి పోయి మీరు ఎందుకు చెప్తలేరు? మరి ఎందుకు ఓదార్స్తలేరు? ఎందుకు సాంత్వనపరుస్తలేరు? మీరు చెప్పేదే నిజమైతే ఎందుకు ఒప్పిస్తలేరు రైతుల్ని? మరి మీరు చెప్పేదే నిజమైతే రైతులు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా ఉండడానికి ధైర్యం ఎందుకు ఇస్తలేరు? మరి
అంటే మీరు పిరికివాళ్ళు. రైతాంగాన్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం సత్తా మీకు ఇలా లేదు, మీరు కోల్పోయారు. ప్రభుత్వం వచ్చిన అతి తక్కువ సమయంలోనే మీరు ఆ శక్తిని ఆ ధైర్యాన్ని కోల్పోయారు, మీకు లేదు, పిరికితనం మీద. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు 15,000 రైతు బంధు అన్నారు, కౌలు రైతుకు అన్నారు, 12,000 రూపాయలు రైతు కూలీలకు అన్నారు, బోనస్ క్వింటాల్కి 500 అన్నారు. ఇవేవి చేయలేదు కాబట్టి అలా మీరు రైతుల దగ్గరికి పోతే మీ ముఖాన ఇవన్నీ అడిగి ప్రశ్నిస్తారని రైతుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక మీరు పోలేకపోతున్నారు. అందుకే అవతల పార్టీలకు వెళ్ళి యువతల పార్టీలకు వెళ్ళి నలుగురిని చేర్చుకొని కండువాలు కప్పి దినాం బీఆర్ఎస్ పని అయిపోయింది ఖాళీ అయింది, ఇంకో పార్టీ పని అయిపోయింది ఖాళీ అయింది, ఉన్నదంతా మేమే, 20 ఏళ్ళు మేమే, 30 ఏళ్ళు మేమే, భూమి ఉన్నంత వరకు మేమే అని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎంపీ కేశవరావుపై మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కేకే ఆటా పాటలతో తెలంగాణ రాలేదని మాట్లాడటం సరికాదన్నారు. కేశవరావుకు మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేకే వెంటనే అమరవీరుల స్తూపం వద్ద కళాకారులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సాధనలో కళాకారులు పాట పాడితే కళాకారులు ఆట ఆడితేనో తెలంగాణ రాలేదని చెప్పేసి చెప్పినటువంటి మాటను మేము కళాకారుల తరఫున తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకునిగా మేము ఖండిస్తూ ఉన్నాం. వెంటనే కేకే గారు ఆ మాటను ఉపసంహరించుకొని అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఖచ్చితంగా క్షమాపణలు కళాకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్దిగా అనుమంది డప్పుడడ్డానక చూడు తెలంగాణ పోరు చూడు కళాకారుల పాటతో కదిలేటి ధూము దాము చూడు కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జయ్య జల్ది గనమంది అని చెప్పేసి నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని అమ్మా నన్ను తొందర కనమ్మా నేను జై తెలంగాణ జెండ పట్టుకొని నడుస్తానటువంటి గొప్ప చైతన్యం కలిగించింది తెలంగాణ ఉద్యమ పాట. ఇలా అట్లాంటి పాటను పట్టుకొని అసలు పాట లేదు ఆట లేదు తెలంగాణకు చరిత్ర లేదని చెప్పేసి నిస్సుగ్గగా మాట్లాడినటువంటి కేకే మారి గారి మాటలను నేను చాలా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో మీ అందరూ కూడా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్కి ఎప్పుడు కూడా ఉద్యమాల చరిత్ర లేదు, ఉద్యమాలను అణిచివేసే చరిత్రనే ఉన్నది. 1969లో ఏం జరిగిందో తెలుసు, 75లో ఎమర్జెన్సీ విధించి ఎంతమందిని కాల్చి చంపిన చరిత్ర అటువంటి కాంగ్రెస్కు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకరోజు కేకే గారు ఇలా మీరు గుర్తు చేసుకోవాలి, ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా జరిగినప్పుడు వీరి వెంబడి పొన్నం ప్రభాకర్ గారు అలాగే ఇప్పుడున్నటువంటి వివేక్ గారు ధర్నా దగ్గరికి వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలు అందరూ కూడా మీ ఈపులను సాపు చేస్తేనే కదా మళ్ళీ మీరు సాప్ అయింది, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఎక్కడికక్కడ మీరు తెలంగాణకు ద్రోహులు, మీరు తెలంగాణ ద్రోహులు, కాంగ్రెస్ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీగా ముద్రించి గ్రామాలలో కూడా ఫ్లెక్సులు కట్టినటువంటి రోజులు గుర్తు చేసుకోవాలి. 2001 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు జరిగినటువంటి అనేకమైనటువంటి ఉద్యమాల చరిత్రను ఎలా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. టెట్ ఫీజుల పెంపుపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం తగదని హితవు పలికారు. సీటెట్తో పోలిస్తే టెట్ ఫీజులు రెట్టింపు ఉన్నాయని విమర్శించారు. అధిక ఫీజులకు నిరసనగా బీఈడీ, డీఈడీ వాళ్లు పోరాడుతున్నా అభ్యర్థులు రోడ్లెక్కి ఉద్యమిస్తున్నట్లు ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా మీ సోకాల్డ్ ప్రజాపాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. టెట్ ఫీజులు భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని ప్రభుత్వం విస్మరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నిరుద్యోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. తెలంగాణ ప్రగతిపై కేసీఆర్ ముద్ర చెరిపేస్తే చెరిగేది కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతేడాది తలసరి ఆదాయంలోనూ దేశంలోని ఎన్నో పెద్ద రాష్ట్రాల కంటే తెలంగాణ ముందు వరుసలో నిలవటం ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 3,09,000 తలసరి ఆదాయంతో తెలంగాణ నెంబర్ 1గా నిలిచిందన్నారు కేటీఆర్. అయినా ఏమి చేసినవు కేసీఆర్ అని మీడియా ప్రతిపక్షాలు అంటున్నాయని విమర్శించారు. చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని కేటీఆర్ స్పష్టం చేశారు.
కూకట్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మార్నింగ్ వాక్ నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీలోని పలు పార్కులలో పాదచారులతో కలిసి వాక్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వల్లే ప్రతి కాలనీలో పార్కులు ఏర్పాటు అయినట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. 100 రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు తెలుస్తున్నాయన్న మాధవరం కృష్ణారావు మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అత్యంత మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోయి రైతులు ఆగమవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని కాప్రి, ఉమ్రి, కరంజీ గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఆయన పరిశీలించారు. మిర్చి, జొన్న పంటలను పరిశీలించి అన్నదాతలతో మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులను ఆదుకోవాలని జోగు రామన్న కోరారు. స్థానిక ఎమ్మెల్యే పాల్ శంకర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఇప్పటి వరకు రైతులను పరామర్శించలేదని జోగు రామన్న తెలిపారు. అయిపోతున్నాయి నీళ్ళు, మరి ఇరుడు అయిపోలే కదా, మరి చెప్పినా కదా ప్రాబ్లం. ఏరియా వాట్సాప్ లో పెట్టండి, ఏం కాదు, మీరు మాట్లాడి మా కేసీఆర్ గారు మరి అక్కడ సూర్యాపేట కానీ జనగామ కానీ పంట పొలాలకు వెళ్ళి రైతులతో మాట్లాడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి, మేము అన్నాడు 10,000 రూపాయలు ఇస్తే 10,000 రూపాయలు ఎటు సరిపోతుంది, ఎకరానికి 10,000 ఏమవుతుంది అన్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ. మేము 10,000 ఇచ్చినాం, మేము చేసినాం. మీరు ఎంత ఇస్తారో ప్రకటనలు లేవు, ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు లేవు, సర్వేలు లేవు. కానీ గొప్పగా చెప్తున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు, మేము సర్వేలకు ఆదేశాలు ఇచ్చినాం, మేము అన్నీ చూస్తున్నాం, ఏ రైతు పొలం ఎండుతలేదని చెప్పి ఏ మంత్రి వస్తున్నాడు? సీతక్క ఇన్ఛార్జ్ మంత్రి కేవలం పార్టీ సమావేశాలు, మా పార్టీ కార్యకర్తలు కండువలేయటానికి ఆమె వస్తుంది. ఆమె మొదటి నుంచి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఒక పొలము చూడలేదు, ఒక ఊరు వెళ్ళలేదు, ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టిన స్టార్టింగ్లో. ఆ ప్రోగ్రాంకి 2 గ్రామాలకు పోయినరు. ఇప్పుడు గ్రామాలు లేవు, మాత్రం వచ్చినప్పుడల్లా జైనింగ్స్ పార్టీలో చేరికలకు, మొన్న చేరికనే, నిన్న చేరికనే, మరి ఇలా కూడా చేరికల కొరకే వస్తున్నది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకొని వీళ్ళకు పార్టీలను వేరే పార్టీ నుంచి మా పార్టీ నుంచి చేరికలు చేసుకోవటానికే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మంత్రి గారు సరిపోతున్నారు. మరి కనీసం ఇక్కడున్న ఎమ్మెల్యే గతేగా కళ్ళు ఉన్నాయో లేవో తెలియదు. ఆ ఎంపీ టికెట్లు ఇప్పించుట్ల పైరవిల్లలనే ఎటువైనా ఢిల్లీ, హైదరాబాద్ తప్ప అసలు ఇక్కడ గెలిచినప్పటి నుంచి ఏ ఊరుకు పోయింది లేదు. ఏ ఊరు రైతుల పరిస్థితి ఏమన్నా తెలుసుకుంటలేరు. సరే, నువ్వు ఇలా బీజేపీ, నువ్వు ప్రతిపక్షంలో నువ్వు రైతుల పక్షా నుండి పోరాటం చేయవలసిన బాధ్యత ఎవరిది? ఎమ్మెల్యేది. మరి ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? గడ్డి వీక్తున్నాడా? ఎందుకు ఎమ్మెల్యే అడుగుతలేడు? అందుకొరకే రైతులు అర్థం చేసుకుంటా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మరి ఇలా ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు కొట్లాడాలి కదా. ఆయన ఎమ్మెల్యేగా కొట్లాడితే ఆయన అంటే మేము కూడా ఉంటాం కదా, మమ్మల్ని పిలిస్తే. అందుకొరకు రైతుల కొరకు పార్టీలు వదిలేసుకుందాం. పార్టీలకు ఖచ్చితంగా మనం పోరాటం చేసి గత ప్రభుత్వం ఎందుకు కొన్నది, ప్రతి ధాన్యాన్ని ఎందుకు కొన్నది, అప్పటి ప్రభుత్వంలో నీళ్ళు ఎందుకు మరి ఎండిపోలే, నీటి మట్టం పడిపోలే, ఎందుకు 24 గంటల కరెంట్ ఇస్తలేరు, ఎందుకు రైతు బంధు ఇస్తలేరు, ఎందుకు రుణం. హైదరాబాద్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దళితుల ప్రెస్ మీట్ లోకి చొరబడి గూండాగిరి చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ప్రెస్ మీట్ పెట్టారు. హుజూరాబాద్ లో ఈటెల తమను కేసుల పాలు చేసి తమ భూములు లాక్కున్నారని దళితులు ఆరోపించారు. అయితే ఈటెలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ ఆయన అనుచరులు ప్రెస్ క్లబ్ పై దాడి చేశారు. ప్రెస్ మీట్ లోకి చొరబడి కుర్చీలు, ఎలక్ట్రానిక్ మీడియా లోగోలను ధ్వంసం చేశారు. అటు బీజేపీ కార్యకర్తల దాడికి నిరసనగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెగిపోయింది. కాలువను ఆనుకొని ఉన్న కాలనీలోకి నీరు చేరింది. తెల్లవారుజామున కాలువ కట్ట తెగిపోవడంతో గాఢ నిద్రలో ఉన్న కాలనీల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో అర్థం కాక ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎగువ ప్రాంతంలోని కాలనీలో మురికి నీరు కూడా నిజాం సాగర్ కెనాల్లోకి వచ్చి చేరుతుంది. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే కాలువ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కెనాల్ ఆయకట్టు దిగువ ప్రాంతంలో నిరుపేదలు ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. దాని పక్కనే ఉన్న జర్నలిస్ట్ కాలనీలో కూడా నీరు చేరటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. వచ్చినాక ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని లెక్క ఉంటది. అట్లున్న మనిషి ఉన్నది. పిల్లగాళ్ళు రాత్రి పెద్దమ్మ పండుగ కుటుంబం అందరు ఊరూరికెళ్ళి వచ్చిరి. ఈ పరిస్థితి ఏంది? ముఖ్యమంతా ఒక పక్కకు పడితే జైజీపుని రమ్మంటే ఎంత పెద్ద గండి వేసి ఇంట్లో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు బీరు వల్ల పెద్ద సాగున్నాయి. మనుషులు అన్ని పట్టుకపోయినాయి. ఈ బాధ ఏంది? అస్సలు రంధ్రం పడ్డ 10 వచ్చింది, 14 నీళ్ళు వచ్చింది. 10 మీరు బంధుకు వచ్చింది. మీరు బంధుకు వచ్చినాక చిన్ని బంధుకు వచ్చింది. సడన్ గా సచ్చిన మనిషి పన్న మనిషి ఒక్కటి 3:30కు చాలా అయింది. ఆ లాగిట్లా వన్నారు తాగుదాలక లేకపోతే ఏమైంది అంటున్నాను అనుకున్నాను. గంటి ఇంట్లో వచ్చి చూసే వరకల్లా డోర్ తీసే వరకల్లా మొత్తం ఇంట్లో నీళ్ళు. ఖమ్మం కలెక్టరేట్లో నమాజ్ చదివే వీలు లేకుండా చేయడంపై ముస్లింలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్లోని వాటర్ ట్యాంక్ కింద ముస్లింలు నమాజ్ చేసుకుంటున్నారు. అయితే ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ నమాజ్ చేసుకోకుండా తాళాలు వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఊరికి దూరంగా ఉండే కలెక్టరేట్లో పనిచేసే ముస్లిం ఉద్యోగులు రంజాన్ మాసం కావడంతో వాటర్ ట్యాంక్ కిందే నమాజ్ చేసుకుంటున్నారు. అయితే కలెక్టర్ నమాజ్ చదివేందుకు అనుమతించకుండా తాళం వేయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఉద్యోగులు వాపోతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని, ఇప్పుడు కనీసం నమాజ్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. కోర్టు ఆదేశాలతో కేజ్రీవాల్ ను తీహార్ జైలుకు తరలించారు ఈడీ అధికారులు. ఇవాళ తమ కస్టడీ ముగియడంతో ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే విచారణ ముగియనందున మరోసారి కస్టడీకి కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్ కు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కోర్టు తీర్పుతో ఈ నెల 15 వరకు తీహార్ జైల్లో ఉండనున్నారు కేజ్రీవాల్. కాగా కోర్టు ఆవరణలో ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ప్రధాని పాలనను పక్కన పెట్టి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఐటీ నోటీసులను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. 35,000 కోట్ల పన్ను చెల్లింపుల కేసులో పార్టీని బలవంతం చేయొద్దని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు సూచించింది. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ డబ్బు గురించి కాంగ్రెస్ పై ఒత్తిడి తేబోమని కోర్టుకు తెలిపింది ఆదాయ పన్ను శాఖ. ఇక తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేసింది. కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నేతలు బీజేపీ సర్కార్ పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. చిరుతతో ఓ జర్నలిస్ట్ చేసిన ఫైట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాజస్థాన్లో స్పెషల్ స్టోరీ కోసం వెళ్లిన విలేకరి గున్వంత్ కలాల్ ధైర్య సాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చెరువులో నీళ్ల కోసం వచ్చిన చిరుతపై రాళ్ల దాడికి దిగారు గడియాపదర్ మెట్వాలా గ్రామస్తులు. దీంతో రెచ్చిపోయిన చిరుతపులి ఎదురుగా ఉన్న గున్వంత్ పై దాడికి దిగింది. వెంటనే అప్రమత్తమైన కనాల్ దానిని దవడను పట్టుకుని కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అటవీ శాఖ అధికారులు వచ్చేదాకా చిరుతను కట్టడి చేసి గ్రామస్తులను కాపాడాడు. ఇక స్టోరీ కోసం వచ్చే తానే కవరేజ్ కథనంగా మారిన రిపోర్టర్పై ప్రశంసలు కురిపిస్తున్నారు స్థానికులు.